సర్టిఫికేట్ కూడా పట్టుకోవచ్చు కదా. బేసికల్లీ కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేస్తాను దాని మీద. 2017లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా జాబ్ పరంగా నేను మెరైన్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి, ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలని ప్యాషన్ తోటి మళ్ళీ నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఫస్ట్ నుంచి 5th వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో అదే కాకుండా ఇప్పుడు 4 నెలల్లో జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను. సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కోచెస్కి, నా ఫ్యామిలీకి, మా ప్రెసిడెంట్కి, టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఢిల్లీలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ టీమ్గా ఇండియా బోర్డు నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో టర్కీ ప్లేయర్ మీద ఫైట్ చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం, అలాగే థాయిలాండ్లో జరిగే 4 నెలల ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అర్వాలకు కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు టెంకి దుర్గా, ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్ని. అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి ఎం నారాయణరావు గారు, ఏపీ కోచ్ వాస్పిల్స్ అప్పలరాజు గారు, మా లోకల్ లీడర్ అయిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ పూర్ణమార్కెట్ గండిపేని చిన్న గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభకు వచ్చినందుకు. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకైతే మేము చేతులకి దండం పెడుతున్నాం, ఎందుకంటే ఈరోజు మీరందరూ ఉన్నారు కాబట్టి మేము కొంతైనా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. నా పేరు టెంకి దుర్గా, ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. 4వ నెల 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు థాయిలాండ్లో జరిగే కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చాలా పెద్ద ఈవెంట్ అది. దానికి ఒక 40 దేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి వాస్పిల్ సతీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడం, దానికి ఆ అబ్బాయిని ప్రాక్టీస్ కూడా చేయమని చెప్పాము, తయారవుతున్నాడు. తప్పనిసరి అందులో కూడా మెడల్ కొడతాడని, మినిమం గోల్డ్ మెడల్కే మేము ట్రై చేస్తున్నాం ఈసారి. తప్పనిసరి 100% సక్సెస్. థ్యాంక్ యూ.